వస్తావా? హ్యాపీ బర్త్డే పూర్ణ. సారీ, ఈ పుష్డ్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడ మీద పడ్డా ఓకేనా? సారీ, ఈ పుష్డ్. ఇట్స్ ఓకే. హాయ్. కాలు దిక్కొస్తా. ఏంటి బాబు కొట్టడం? ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా. ఇంటి ఓనర్ ఉండి వాడికి మీరు భయపడతారేంటి సార్? ఏం చెప్పమంటారండి, బిగినింగ్ లో అలాగే ఉండేవాడిని, అదే ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చింది. ఏంటిది? సిగరెట్ పీక. ఇక్కడికి ఎలా వచ్చింది? పొద్దున్న కాల్చి పాడేసా. పొద్దున్నే కాల్చి పడేసావా? ఇది ఎవరిల్లు అనుకుంటున్నావురా? ఎవరిల్లు అనుకుంటున్నావురా? SBI మేనేజర్ వీరప్రతాప్ ఇల్లురా. వీరప్రతాప్ అంటే ఏంటో తెలుసురా నీకు? వాడేంటో తెలుసురా నీకు? రేయ్, ఇంకొకసారి సిగరెట్ పీక్ ఇక్కడ కనపడిందో వీరప్రతాపులోని వీరత్వం బయటకు వచ్చి మీరు ఇంటి బయటకు వెళ్తారు. పోనీ అంతటితో ఆగానా? ఆగల. ఏంట్రా ఇది? బీర్ బాటిల్. బీర్ బాట్లా? చా, నేను పాలసీసా అనుకున్నాలే, చిన్నపిల్లలు పాలు తాగుతారు అది. రేయ్, నిన్ను పొడుస్తా. వెళ్ళిపోకే. అంత మాట అన్నారా? దురద బాబు, దురద. బ్యాచులర్స్ బీరు తాగకపోతే నిమ్మకాయ రసం తాగుతారా బాబు? నెల నెల అద్దె కడుతున్నాడు కదా, నీకెందుకు? ఊరుకోవచ్చు కదా. అంతటి తాగలా, ఇంకా రెచ్చిపోయా. మళ్ళీ చూడు. రేయ్, ఆగాగు. టైం ఎంతైంది? 11:30. 11:30 అయింది. ఎంత ధైర్యంగా చెప్తున్నారా? ఇది ఏమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి వెళ్ళడానికి? పోనీ పని చేయి, తలుపు చేసింది లోపల మా ఆవిడ మా మరదలు ఉన్నారు, లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ కూర్చుంటాను. యూస్లెస్ ఫెలో. ఏయ్ ఎవడా ఏం మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఏంటే ఆగమంటే ఆకుండా వెళ్ళిపోతావేంటి? వాట్ ఈస్ టైం? నేను ఎవరు అనుకుంటున్నావు? వీరప్రతాప్, SBI మేనేజర్. పిలిస్తే అంతే బాబు. వాడు బ్రేక్ అయిపోయాడు, నేను బస్ట్ అయిపోయాను. అయినా బాబు వాడు ఏం చేసుకుంటే మనకెందుకు? అయినా అందరూ మళ్ళాగే 5:30కి వచ్చేసి గబగబా స్నానం చేసి 7:30కి వార్తలు చూసి పడుకుంటారా? వాడు టైము వాడు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు, మధ్యలో నాకెందుకు? ఎవరున్నారో ఏంటో. ఎవరండి ఇంట్లో? ఏం కావాలి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు? నా పేరు కాట్రవల్లి. అవురా అవురా. ఆ ఫోటో ఎవరిది? నా శత్రువు జేపీది. శత్రువా? ఎలా? నాకు ఒక్కగాన ఒక్క కూతురు, దాని పేరు నాగవల్లి. దానికి చాలా ఇష్టం జాజిమల్లి. ఈ కాయకచోడిగాడు దాని చేతిలో జాజిమల్లి పెట్టి మాయమాటలు చెప్పి దానికి పెళ్లి కాకుండానే తల్లిని చేశాడు, నన్ను తాతని చేశాడు. అయితే వాడు నీకు అల్లుడు అవుతాడు కానీ శత్రువు ఎలా అవుతాడు? వాడి కాళ్ళు కడుగుంటే నాకు అల్లుడయ్యేవాడు. ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు. నా కూతురు మోసం చేసి వాడు జంప్ అయిపోయాడు. ఆ బాధతో నా కూతురు పైకి పోయింది. అంతే, వాడి మీద కసితో లోపల పగని బయట గడ్డాన్ని పెంచుకొని బతుకుతున్నాను. మరి నీ మనవడు? ఎలాగైనా సరే వాళ్ళ నాన్నని చంపాలని బయలుదేరాడా? ప్రేమని పంచాలని బయలుదేరాడు. కానీ ఆ జేపీ గాడిని నేను వదలను. వాడు కనిపిస్తే వాడు కిడ్నీలు ఇడ్లీలు తిన్నట్టు తినేస్తాను. ఆ కుర్రోడు చెప్పింది కరెక్టే. ఇక్కడ ముసలోడు పగతో ఉన్నాడు, అక్కడ కుర్రోడు ప్రేమలో ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నేను వెళ్ళొస్తాను. వెళ్ళు, మళ్ళీ రాకు. పోరా పోరా. ఇందాక మీరు అవురా అవురా అన్నారు. నా ఇష్టం, నేను ఏమనంటాను. పోరా. పోతారా? నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. ఏం ప్రతాపం, చీకటి పడేదాకా ఏం చేస్తున్నావా? ప్రతాపం కాదు సార్, ప్రతాప్.
బ్యాంకులో కొంచెం అర్జెంట్ పని ఉండి లేట్ అయింది సార్. అయినా మీ అభిమానానికి థ్యాంక్స్ సార్. అభిమానం కాదు, ఈ ఇంటోడు అని పక్కూరోడికి తెలిసిందనుకో ఎంటబడి నరికేస్తారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. నమస్కారం అమ్మా. పోయి గుడ్లు మార్చుకురా, లోన బువ్వేద్దు గాని. నా తల్లే. ఓకే బాయ్. డూడ్, మంచి టైం చూసుకుని నువ్వు ఎలాగైనా నా లవ్ మ్యాటర్ మా ఇంట్లో చెప్పాలి ప్లీజ్. ఇప్పుడే కదా లవ్లో పడ్డావు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయడు. ఓకే. నమస్తే బాబు. సార్ బాగున్నారా? ఇంట్లో బాగా సెట్ అయినట్టున్నారు. బాగా సెట్ అయ్యానండి. వీరప్రతాప్ గారికి మన ఇల్లు చాలా బాగా నచ్చి ఇక్కడే 1 year పాటు ఉండిపోతా అని చెప్పారంట. కుమ్మేంటి సార్ మీకు ఎందుకు. ఓకే ఒక్క నిమిషం. హాయ్ డార్లింగ్. డార్లింగా? మన లవ్ మ్యాటర్ జైతో చెప్పు. హలో ప్రతాప్ గారు, ఎలా ఉంది ఇక్కడ? ఎలా ఉంటామేంటి బాబు, 1,00,000 ఇచ్చి నరకానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుంది. అదేంటి సార్? అదేంటంటారేంటండి, ఊరంటే పొద్దునే లేవగానే కోడి కోతలు, కళ్ళాపి చల్లటాలు, గడ్డ పెరుగు ఎక్స్పెక్ట్ చేసి 1 year ఇక్కడే ఉంటానని ప్రామిస్ చేశాను బాబు. అవేవి లేవే ఇక్కడ? అవేమీ లేకపోగా కత్తులు కటార్లు, కండలు తిరిగిన దున్నపోతులు, నరుకుతా చంపుతానే శబ్దాలు వినపడుతున్నాయి బాబు. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు, హోమ్ సిక్. నచ్చకపోతే ఎందుకు సార్ ఉండడం, వెళ్ళిపోవచ్చు కదా. అది జరిగింది బాబు. ఒకసారి ఇక్కడ నచ్చక బ్యాంక్ క్వార్టర్స్కి వెళ్ళాను. చొక్కా పట్టుకుని టపీ 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 మీద 4 పీకి ఇక్కడికి తీసుకొచ్చారు. అదేంటండి అలా పీకుతారని అడిగితే ప్రేమన్నారు బాబు. వీళ్ళ ప్రేమ తగలయ్యా. ఏం లేదు బాబు, మా ఇంటి మొత్తానికి ఉంది ఒకే ఒక సెల్ ఫోను. 2 రోజుల నుంచి హోమ్ సిక్తో మా ఆవిడతో మాట్లాడదాం అనుకుంటే 2 days నుంచి ఎంగేజ్ మీద ఎంగేజ్ బాబు. అసలు ఏం మాట్లాడతాడు బాబు వీడు మా మరదలతోటి? ఏదో లవ్లో ఉన్నాడు సార్, మాట్లాడండి. మీరు వెళ్ళి ఫోన్ అడగండి, ఇచ్చేసాడు. అలాగే. ఏం లేదు బాబు, హోమ్ సిక్ వల్ల బాబు. నీ చేతిలో నా దిండుని నేనయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది డార్లింగ్. ఏంటి ఒక నిమిషం డార్లింగ్. నేను మా ఆవిడతో మాట్లాడుకుని చాలా రోజులైంది, హోమ్ సిక్తో ఉన్నాను. ఒకసారి మాట్లాడుకోవచ్చా? ఒక నిమిషం. మీరంతా ఎలా ఉన్నారని అన్నయ్య అడుగుతున్నాడు. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. బాగున్నారంట. ఏమన్నా కావాలా? సరే నువ్వు చెప్పావుగా. నువ్వు చెప్పు డార్లింగ్. బాగున్నారని చెప్పావు కదా. అన్నయ్య కూడా అడిగాని చెప్పమన్నాడు. చెప్పాను. ఓకే, నేను ఇంక మాట్లాడక్కర్లేదుగా. గండికోట మా ఊరే. మా ఊర్లో మీకేం పని? చిన్న ల్యాండ్ వ్యవహారం అండి, అది అయిపోయి చాలా హ్యాపీ. బొండం తాగుతారా? బాబు బొండాలు వెళ్ళరా. కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగో రావద్దు, ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి, మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చేయి. ఎంత? 10 రూపాయలండి. బేరం లేదా? లేదండి. ఈ స్ట్రాస్ అనేది చాలా హెల్త్ హాజార్డ్ అండి. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. రావట్లేదే పాపవాడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు.
వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయవయ్యా, ఆ బొండ వేళ లోపల రాదు కానీ నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి. ట్రై చేయవయ్యా, బాగా ట్రై చేయి. ప్రతి బోడు పోదిరిచ్చాడు. ఎలా? ఇట్స్ స్కామ్. స్పాంజ్ కాదు, ఒరిజినల్. అన్బిలీవబుల్. యా. ఎంత ప్రకాష్ ఐడియా. నమస్కారం బాబు. నా పేరు కృష్ణ. చిన్నప్పుడు నేను కూడా కబడ్డీ ప్లేయర్నే బాబు. మీరు చాలా బాగా ఆడారు, అతరగొట్టేశారు. ఏ ఊరు మీది? భీమిలి అండి. భీమిలియా? అరే ఆ పక్క తగరపోలసలోనే నేను పెళ్లి చేసుకుంది. అరే మా మామయ్య తగరపోవలసి సర్పంచ్ అండి. సర్పంచా? ఆ సర్పంచ్ మాకు దూర బంధువు. అయితే మీరు కూడా మాకు బంధువులేనమాట. దూర బంధువా? అదెలాగా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు బావమరిది కూతురు వియ్యపురాల తమ్ముడికి ఏం చేశారంటే ఈ సర్పంచ్ గారు 3వ మేనమామ కూతురు అబ్బాయిని ఇచ్చారు. పేరేంటంటే అమరావతి శనక్కాయల. అయ్యో నాన్న, అమరావతి శనక్కాయల కాదు, అమరావతి విద్యావతి. విదేశాన అవసరం ఇప్పుడు. అమరావతి విద్యావతి. అప్పుడు మీరు మాకు చుట్టాలు అవుతారు కదా. బంధుత్వం ఎలాగంటే ఇలాగా. సరే సార్, మేము బయలుదేరతాం. సార్ ఏంటయ్యా మామయ్య అని పిలువల్లుడు. మామయ్య అదేలాగా? మామయ్య అని పిలిచావురా, లేకపోతే చంపేస్తా. ఏంటి అబ్బాయి అనేది? అదే మామయ్య వరుస కరెక్ట్ అని. నువ్వా బాబు? బాబు నువ్వు ఆ 7వ నెంబర్ ప్లేయర్ని పట్టావు చూడు, అదిరిందయ్యా, సూపర్ బ్రహ్మాండం. సరే మామయ్య, మేము బయలుదేరతాం. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినాం. రేపు మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు తప్పకుండా రావాలి. అలాగే అలాగే అలాగే. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరిని ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బావా ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లలా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు తిండి పెట్టి ఆడు మనల్ని తింటాడు. నేను రాను, నేను రాను, నేను రానంటే రాను, నేను రాను రే. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? పెద్దాకు ఎక్కడ? పెద్దాకు పెద్దాకు. ఇది పెద్దాకు. చూసారా, రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యో అదేంటమ్మా అబ్బాయి గుడ్డేయలేదు? అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకొని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే, వాళ్లే వీళ్ళు. ఇళ్ళ ముఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరవలస మీ అన్నయ్య గారి తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు, అప్పుడు మీ పెద్దవాళ్ళ బాబాయ్ కారు ఒకటేసుకుని వచ్చాడు, కొత్త కారు. ఆ కారు చూసి నువ్వు గబా తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న. ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు. కొంచెం కోడుకూరేయండి. వేసుకో బాబు. టాయిలెట్ లో సెంటు కొట్టారటి. ఎలా ఉందిరా బారు? ఈ టేబుల్ కుర్చీలు ఇండియాలో కూడా ఉన్నాయిలే. ఏడ్సేవలో ఎదవా, ముందు ఎంజాయ్ చేయడం నేర్చుకో. అయితే నీళ్ళు బావ రాతాకెత్తనే. ఇదేంటి బావా బెల్లపాకలాగా ఉంది? లండన్ సర్క్ కదా, అలాగే ఉంటది. ఓహో అయితే ఇంకోటి పోయి కొట్టు. వద్దు బావా, మనకి గ్లాసులో ఇది చాలా, బాటిల్ అయితే ఎత్తనే. రే బులిబాబు, పూజ విషయంలో నేను చేస్తున్న పని కరెక్టేనంటావా? చాలా చండాలంగా చేసావు నువ్వు. బట్టలు కార్లు మార్చినంత ఈజీగా మనుషుల జీవితాలు మార్చేస్తున్నావు. ఊడుతున్నావా తిడుతున్నావు? రేయ్ బుద్ధునోడు అవడన్నా నేను పొగుడుతాడ్రా? బులిబాబు స్లిప్ అవుతున్నావు. రేయ్ అవుతాన్రా, మంతాయనోడు అవడానా స్లిప్ అవుతాడు. ఒరే అసలు నువ్వు పూజ జీవితంతో ఎందుకు అంతలా ఆడేసుకుంటున్నావు? మర్యాద మర్యాద. నీకు మర్యాద ఎలాగిస్తారా? మంచితనం లేదు, మంచి గుణం లేదు. ఏదో ఇద్దరు వయసులో ఉన్నోళ్ళు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరికి పద్ధతిగా పెళ్లి చేసి గౌరవం నిలబెట్టుకోవాల్సింది పోయి ఆ ఎర్రబాబు గారు లండన్ వచ్చే ఫిట్టింగ్ ఎందుకు కట్టావురా?
రేయ్ బావగా నేను మందేసిన తర్వాత నాకు బావైనా ఒకటే ఆడి బావమరిదైనా ఒకటే చంపేస్తాను రేయ్. అసలే ఈ బుల్లిబాబు గారు లంకపల్లిలో పులే. వస్తున్నావా? మందేలా ఉంది? 7 సేవలే, ఇంతకంటే స్ట్రాంగ్ బోర్డు అంత తాగా. ఇది అసలు మందేనా? ఇదేంటి బా ఒక్క దెబ్బ మొత్తం దిగిపోయింది. నువ్వు తాగింది మందు కాదురా, కూల్ డ్రింక్. కర్మ, ఇది వాళ్ళ నాన్నగారి. వాళ్ళ నాన్నగారు ఫైల్ మ్యాన్ అని చెప్పావు. ఫైల్ మ్యాన్ అయితే డాక్టర్ కాకూడదని రూల్ ఏమన్నా ఉందే కదా? ఎందుకు? డాక్టర్ గారికి నిన్ను పరిచయం చేస్తాను. ఆయన అభిమానం సంపాదించుంటే అల్లుడు అయిపోతావు. కమాన్. ఏమండి? ఎవరు? నమస్కారం. ఎవరు బాబు మీరు? ఈవిడెవరు? డాక్టర్ గారు భార్య, ఇంపార్టెంట్ క్యారెక్టర్. నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం. డాక్టర్ గారు లేదమ్మా? ఆ చెట్ల మధ్యన ఎక్కడ ఉంటారు, వెతుక్కోండి. ఎక్కడికి? ఇటు వెళ్దాం రా. వచ్చిందటే. ఇటు వెళ్దామా? ఇటు వెళ్దామా? ఇటు వెళ్దాం. ఓకే. ఎవరు మీరు? వచ్చానంటే మొహం పగిలిపోతుంది. డాక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాను తీసుకొచ్చి ఎవరు నువ్వు అడుగుతావా? నిన్ను ప్రశ్నించింది అతను కాదు, నేను. ప్రకృతి వైద్యశాల చెప్పి శ్మశానానికి తీసుకొస్తా. ఇది శ్మశానం కాదు, ప్రకృతి వైద్యశాలే. నేనే డాక్టర్ని. మీరు డాక్టర్ అయితే మరి ఏమిటిలా? ఏం లేదు నాయన, పాతాళాసనం అని కొత్త ఆసనం కనిపెడుతున్నాను. నమస్కారం డాక్టర్ గారు. నా పేరు ఆంజనేయులండి. వాడి పేరు కృష్ణమూర్తి అండి. నమస్కారం అండి. వాడు బిఏ చదువుతున్నాడండి, నేను బిఎస్సి చదువుతున్నానండి. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అండి. ఇంకా ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పుకోండి. మా కృష్ణుడికి ఆసనాలంటే యమాపిచ్చండి. అవునండి. ఐసి ఐసి. మీరు ఆశీర్వదిస్తే మీ దగ్గర శిష్యుడిగా చేరాలని ఉబలాట పడుతున్నాడు. అవునండి. గుడ్ గుడ్. ముందు మట్టి తీయండి నాయన. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమైంది గురువు గారు? ఏం కంగారు పడకండి, శవాసనం వేశాను. ఆసనాలంటే అల్లా తప్ప వ్యవహారం అనుకుంటున్నావా? అనుకోను. పేగులు తెగిపోతాయి. తెగిపోనివ్వండి. నరాలు పట్టు తప్పుతాయి. తప్పనివ్వండి. ఓహో సార్, ఎంత కష్టమైనా సరే నేను కూడా ఆసనాలు నేర్చుకుంటాను సార్. సార్ ఆపింది ఆపు. మొత్తానికి ధైర్యం గల కుర్రాళ్ళనే ఉన్నావు. మరేనండి. అయితే పద. ఎక్కడికండి? ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్ ఇస్తాను. ఆశ్రమంలోకి పద. రాడ్ పట్టుకుని వేలాడించాలు. దిగు నాయన. లెఫ్ట్ రైట్, 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 లెఫ్ట్. అటు చూడండి. ఏం కనిపిస్తోంది? బురదండి. అందులో ఏముంది? బురదలో ఏముంటుందండి? పందండి. అది పంది కాదు నాయన, మనిషే. హలో, ఒక్కసారి బయటికి రండి. వీరి పేరు వరాహరావు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. హలో. వద్దులండి, నమస్కారం. పాపం బొర్రా బెర్రీ వ్యాధితో బాధపడుతున్నారు. రోజుకు 6 గంటల బురదలో ఉంటే వీరి వ్యాధి 6 నెలల్లో నయమైపోతుంది. దట్స్ ఆల్ రైట్. మీరు ఇంకా బురదలో దూకండి వరాహరావు గారు. నడవండి. లెఫ్ట్ 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 లెఫ్ట్. సార్, మీ తుమ్మేమిటండి అంత స్ట్రాంగ్ గా ఉంది? ఆసనాలు వేసి వేసి నా తుమ్మంత స్ట్రాంగ్ అయిపోయింది. అసలు నా బాడీలో ఏ పార్ట్ అయినా సరే డబల్ స్ట్రాంగ్. అటు చూడండి. ఏం కనిపిస్తోంది? మేక డ్రాయర్ వేసుకుని ఆకులు తింటుంది. అది మేక కాదు, మనిషే. అతని పేరు ప్రభాకర్. పాపం ఇతను మిస్టీరియస్ సెబాస్టియన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి చెట్లాకులు బాగా పనిచేస్తాయి. ఆకుల్ని చేత్తో కోసుకు తినొచ్చు కదా? నో 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 నో.
ఆకుల్ని చేతులతో తాగితే పవర్ పోతుంది. డైరెక్ట్ గా నోటితోనే తినాలి. ప్రభాకర్, సూర్యుడు అస్తమించే వరకు ఈటింగ్ కంటిన్యూ చేయి. జంప్ 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 జంప్. ఇదేమిటో తెలుసా? ఈసారి దెబ్బతినవండి. కుక్కలాగా కూర్చున్న మనిషి నీ బొంద. ఇది నిజం కుక్కే. జంపింగ్స్ అండ్ గుమికింగ్స్ అనే వ్యాధితో బాధపడుతోంది. 24 గంటల పాటు ఇలా ఊగుతూ ఉండాలి. చాలా గొప్ప విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఆసనాలతో పాటు నీకు వైద్యం కూడా నేర్పాలనుకుంటున్నాను. వైద్యం అక్కర్లేదు కానీ ఆసనాలు మాత్రం నేర్పితే చాలు సార్. అలా వీలు పడదు. నువ్వు ఇంకా వెళ్ళచ్చు. అదిగా సార్, వైద్యం అంటే నాకు. ఐ సెడ్ యూ కెన్ గో. వస్తాను సార్. గుడ్ బై. బాబు, సూర్యాస్తమయం వరకు నువ్వు అలా ఊగుతూ ఉండు. మొత్తం మీద ఎర్రబాబు గారు నీకు దొరికాడు అనమాట. ఒరే భీముడు ఆగు, ఏంట్రా పొట్టట్టుకుని తెగ మెలికలు తిరిగిపోతావు? నొప్పుకుందండి, పురుగులు ఉంటున్నాయి కడుపులో. డాక్టర్ చూయిందామని వెళ్తున్నాను. నోర్మా, ఆ డాక్టర్లకి ఏం తెలుసురా నాటు వైద్యం? నన్ను చేయమంటావా, నువ్వు చేయించుకుంటావా? రెండు ఒకటే కదా, ఏదో ఒకటి చేయండి. నిజమే. పూజ, నువ్వు వెళ్ళి మొత్తం వీడియో తీసే, నేను వచ్చి చూసుకుంటాను తర్వాత. రేయ్ ఇలా రారా, వస్తున్నానండి. నేను సెట్ చేస్తాను చూడరా. నిన్న అయ్యో బాబాయ్, ఏదో ఒకటి చేయండి బాబు. నువ్వు ఒకసారి కళ్ళు మూసుకుని నోరు బాగా తెరువు. ఎలా ఉందిరా? ఇదేంటండి పురుగుల మందు వాసన వస్తుంది. పురుగుల మందు వాసన రావడం కాదురా, పురుగుల మందే. చచ్చిపోతానండి. పురుగట్టిన సేలుకి మందు కొడితే పురుగులు సత్తాయా, సేలు సత్తాయా? పురుగులే సత్తాయండి. అలాగే నీ పొట్ల పురుగులు సత్తాయి, నువ్వు ఎలా సత్తావు? అయ్యి బాబోయ్, ఇందాక ఇప్పుడు నొప్పి ఎక్కువైపోయిందయ్యా. నొప్పి ఎక్కువైందా? అంటే మందు మోతాదు మించినట్టు ఉందిరా. వెళ్ళి 2 పురుగులు తినే బ్యాలెన్స్ అయిపో. పూజ, నా గురించి మీ నాన్నకి అన్న చెప్పాడా? పూజ, నా గురించి మీ నాన్న నీకన్నా చెప్పాడా? చెప్పాడు మావయ్య. ఏం చెప్పాడు? చెప్పా. నీకు కొంచెం లూస్ అని చెప్పాడు. అంతేలే, ఇల్లరకం అంటే అందరికీ లోకువేలే. ఇదిగో నేను ఈ పాస్పోర్ట్ తీసుకుని 6 నెలలు అయింది. మీ నాన్న నేను లండన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను అంటాడు కానీ తీసుకెళ్ళడు. బాధపడుకు మావయ్య, నేను నిన్ను తీసుకెళ్తాను. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. నీకెల్లప్పుడూ విస్పర్స్, నో టెన్షన్ తోడుగా ఉండాలి. అయ్యో చిచ్చి, ఇంగ్లీష్ కదా, ఏదో ఫ్లోలో వచ్చింది. ఫ్లోవా? ఇదిగో అలా చూడు, ఆ ఎర్రబాబు గడు పొద్దుటే ప్యాకెట్ చూసావా? దట్ జున్ను పట్టుకొచ్చినాడు. రే ఎర్రబాబు, నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు. అదా, ఇదేంటి ఒడ్డు మీద బట్టలను తాకట్టేస్తున్నావు? సిగ్గులేదు? నాకెందుకురా సిగ్గు? నన్ను ఇలా చూస్తున్నందుకు వీళ్ళకి సిగ్గు ఉండాలి, ఇవన్నీ తీసుకున్నందుకు నీకు సిగ్గు ఉండాలి. సరేగా ఇందాకటి కౌంట్ సంగతి ఏంట్రా? ఇదిగో తీసుకో. ఎర్రబాబు ఏట్రా, బులిగడి వయసులో ఉంది, ఇప్పుడు ఎందుకు వస్తాడు? బట్టలు రే ఎర్రబాబు, నేను నువ్వు ఇచ్చిన జిన్ను చాలా బాగుందని చెప్పిందిరా పూజ. ఏ పూజ, నిన్నటి నుంచి తెగ సంపేస్తుందిరా బాబా జున్ను ఎలా తయారు చేస్తారో ఇంగ్లీష్ లో చెప్పమని. నాకేమో జున్ను తింటాం తెలుసు కానీ ఎలా తయారు చేస్తారో తెలీదు. తెలిసినా నీ అంత బాగా మేము ఇంగ్లీష్ లో చెప్పలేం కదా, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. జున్ను ఇంగ్లీష్ లో ఎలా తయారు చేస్తారో చెప్పు చూద్దాం. చెప్పేస్తానండి, దాంట్లో తిరుగులేదు. మా ఊర్లో ఇంగ్లీష్ మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఎర్రబాబు. లీవ్ లెటర్ దగ్గర నుంచి పంచాయతీ లెటర్ వరకు అన్ని టగటగా చదువుకారేగలడు. ఉతకడం మాకు తెలుసు, ఇంగ్లీష్ లో మాట్లాడమని సరిపోద్ది. ఎర్రబాబు, నన్ను చూస్తావేరా? చెప్పరా. చెప్పరా చెప్పు. జున్ను అండి, జున్ను. జస్ట్ లైక్ కర్డ్. యు నో హౌ మేడ్ కర్డ్? టేక్ సమ్ ప్యూర్ మిల్క్, add some buttermilk. Night sleep. Morning become tight. Okay. I know how to make curd, but I want to know about జున్ను. పెరుగు గురించి తనకు తెలుసంట, చెప్పక్కర్లేదు. జున్ను గురించి అడుగుతుంది, చెప్పు. ఇప్పుడు పెరుగు గురించి చెప్పావా? సర్లే, ఇప్పుడు జున్ను గురించి చెప్పు. చెప్పేనా? చెప్పేయి చూడు. చెప్పు. ఫాలో మీ. కూర్చోండి. There is a pregnant buffalo. It delivers. Coming a small buffalo. Correct. You take this buffalo milk. And you take another buffalo milk. Not this buffalo. Another buffalo milk. Okay. There is a stove. It is burning. You put there. Okay. Okay. Then you put after 15 minutes small bellam unda. What is bellam? English lo cheppe. Brown sugar. Brown sugar. Not that brown sugar. Not that. Not that. Bellam unda. Kirana kotlo dorukuddi adi. Apara kotlo dorukide. Sweet sugar. Oh, idiki English knowledge undi. Yeah. You put sweet sugar. After 15 minutes, it is burning, boiled. You put some miryalu.
వాట్ ఇస్ మిరియాలు? స్మాల్ స్మాల్ బ్లాక్ బాల్స్. ఓ పేపర్ తీసుకుందా? పెప్పర్ కాదు పేపర్. పెప్పర్. You put some pepper. It is burning. Boil. After 1 hour. Next 1 hour. It become tight. That is called Junnu. Last day. నిన్న తిన్నావే జున్ను ఇదే. ఏంటి వ్యాన్ వెళ్ళిపోయింది? మరి లేకపోతే మీ ఓడి చేసింది గేదె జున్నులా లేదా గేదె పేడలాగా ఉంది పెంటలో ఇంగ్లీష్. పూజరా సంతోష్ స్పీకర్ ఆన్ చేయరా. హాయ్ పూజ. హాయ్ సంతోష్. ఫ్రీగా ఉన్నావా బిజీగా ఉన్నావా? ఫ్రీగానే ఉన్నా. చెప్పరా కొంచెం బిల్డప్. అది కొంచెం వర్క్ ఉంది, చాలా బిజీగా ఉన్నాను. ఓహో అలాగా. నువ్వు ఫ్రీగా ఉంటే ఈవినింగ్ బయటికి వెళ్దాం అనుకున్నాను. ఇట్స్ ఓకే, యు క్యారీ ఆన్. బై. హలో హే హే పూజ. హలో హలో. రే మల్లిగా. సంతోష్. హే పూజ, నేను వర్క్ మళ్ళీ చెప్పాను, తను చూసుకుంటున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు తను ఆ పనిలోనే ఉన్నాడు. సో ఈవినింగ్ ఐఎమ్ ఫ్రీ. ఓకే, ఈవినింగ్ 5 o'clock కి బీచ్ రెస్టారెంట్కి వచ్చాయి. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఓకే. శభాష్ సంతోష్. హే మళ్ళీ సారీ రా, రక్తం వచ్చేలా కొట్టాను. ఈ రక్తం నాది కాదురా. మరి